శ్రావణ మాసం అంటే మనకి మాసాలు అనేవి 12 ఉంటాయి. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అంటే అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఆ పేరు పెట్టుకున్న ఆ మాసానికి పేరు పెట్టారు. అంటే ఏ నక్షత్రం అయితే పౌర్ణమి రోజు ఉంటుందో ఆ నక్షత్రము నామంతో ఆ మాసం ఏర్పడుతుంది. ఉదాహరణకి పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉంటే చైత్రమాసం అని, పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అని, పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం అని, పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అంటారు. అలానే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం అంటారు. అంటే శ్రావణ మాసం అంటే ఏంటంటే విష్ణుకి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. అలానే శ్రవణ నక్షత్రంలో జన్మించాడు కదా, అందువల్ల విష్ణువు జన్మించిన నక్షత్రం ఏమిటి అంటే శ్రవణం. శ్రవణ నక్షత్రం అనేది చాలా ప్రీతికరమైన నక్షత్రం. విష్ణు వక్షస్థలం మీద మహాలక్ష్మీదేవి ఉంటుంది. కేవలం పార్వతీ పరమేశ్వరులకే కాదు, అర్ధనారీశ్వర స్వరూపం అనేది. విష్ణువు లక్ష్మీదేవికి కూడా ఒకే రకంగా వాళ్ళు విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉంటాడు. ఇక్కడ అర్ధనారీశ్వర రూపం అంటే ఏంటంటే సగం ఉండటం. ఇక్కడ అర్ధనారీశ్వర రూపం కాదు, లక్ష్మీదేవి మహావిష్ణువుకి వక్షస్థలం మీద ఉంటుందట. అలాగా ఏదైతే ఆ విష్ణువుకి లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యత గల మాసం ఏంటంటే శ్రవణ నక్షత్రం. అందువల్ల వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు మనం. వరలక్ష్మి వ్రతాన్ని చేయటం అనేది చాలా ముఖ్యమైనది. అలానే ఈ శ్రవణ నక్షత్రం రోజున శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలని, అంటే పార్వతీదేవికి సంబంధించిన వ్రతాలని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, అంటే శివకేశవులు ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం ఏంటంటే శ్రవణ మాసం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇటు శివుడికి కేశవుడికి కూడా. కేశవుడు అంటే మహావిష్ణువు. అంటే శివుడికి ఎలాగా అంటే ఎక్కువగా విష్ణువుకి, తర్వాత శివుడికి. ఎందుకని శివుడికి ప్రాధాన్యత అంటే పార్వతీదేవి, గౌరీదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. గౌరీదేవి మంగళగౌరి వ్రతం చేస్తారు. అంటే స్త్రీలకి సర్వసౌభాగ్యాలన్నీ కూడా కలగాలని, ముత్తైదుదనం ఉండాలని శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని నాగపంచమి చేసుకుంటారు. అంటే సర్ప అనుగ్రహం ఉండాలని. సర్పనుగ్రహం అన్నా సుబ్రహ్మణ్య స్వామి అన్నా ఒకటే. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ పరమేశ్వరుడు యొక్క కొడుకు కుమారస్వామి. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అనగా నాగరాజు, అలానే ఈ మానసదేవి, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపాలుగా మనం భావించవచ్చు. అంటే సుబ్రహ్మణ్య స్వామి, నాగరాజు వేరువేరైనా ఆ నాగరాజు, సుబ్రహ్మణ్య స్వామి ఒకే విధంగా చెప్పుకుంటాం మనం.